జనచరిత్ర న్యూస్. పెదకాపర్తి గ్రామం చిట్యాల మండలం నల్గొండ జిల్లా కాకతీయ నాటి ప్రాచీన దేవాలయంలో ఆలయ పునరుద్ధరణ కార్యక్రమంలో ఈ రోజు అనగా 11/4/2024 నాడు ఆలయ స్వయంభూ వెంకటేశ్వర ఆలయ అర్చకులు గోవర్ధనం రాఘవాచార్యులు ఆలయాన్ని సందర్శించి కొన్ని విషయాలని ఆలయ కమిటీకి చెప్పడం జరిగింది. గౌరవ అధ్యక్షులు ఉప్పల రవీందర్ కుమార్ పరిశీలించి వాస్తు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు ఏర్పుల నరసింహ, ఆలయ కమిటీ డైరెక్టర్లు కుర్రు సత్తయ్య, గుండెబోయిన నరసింహ, ముదిరాజ్ ఉపాధ్యక్షులు మోర రాములు, మాజీ సర్పంచ్ కందిమల రేణుక, శిష్పాల్ రెడ్డి, కార్యదర్శి నీలకంఠ నరేష్, కోశాధికారి నారాయణ, మధుసూదన్ గుప్తా, గ్రామ పెద్దలు దుర్గాప్రసాద్, కోన నరసింహ, ఉమా మహేశ్వర దేవాలయం ప్రజల మండలి అధ్యక్షులు సిలివేరు నరసింహ, ఉమా మహేశ్వర దేవాలయం యువజన సంఘం నాయకులు మోర ధనంజయ, ముదిరాజ్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. రావడం మనం ఇట్లా గుళ్ళకి ఇలా రాగానే ఫస్ట్ ఏం ఉంటుంది, ఇక్కడ ఉంటే దండం పెట్టుకోవాలి, ఆ తర్వాత అక్కడ పోతుంది. చూపిటే ఆది వినాయకుడు. ఓకేనా? ఈ పెదకాపర్తి గ్రామస్తులకు ఫస్ట్ ఆఫ్ ఆల్ శుభాకాంక్షలు. కారణం ఏంటంటే ఈరోజు మనకి పిలిచినదే తడవుగా హాలియా అయ్యగారు గోవింద రాఘవాచార్యులు గారు వచ్చి మన దేవాలయాన్ని విజిట్ చేయడము చాలా సంతోషకరమైనటువంటి విషయము. దీన్ని వారు సూచించిన ప్రకారముగా మన మనందరం కూడా ఒక తాటిపై నడిచి దీన్ని మళ్ళీ శివరాత్రి లోపల పునర్వైభవం తీసుకురావడానికి మనందరి కృషి ఫల రూపేణ, వస్తు రూపేణ కావచ్చు, ఏ రూపేణైనా మనందరం దీనికి ముందుండి దీన్ని ముందుకు తీసుకుపోయి ఈ యొక్క జిల్లాలోనే నెంబర్ 1 స్థానాన్ని మన పెదకాపర్తిలో శివాలయాన్ని తీసుకుపోవడానికి మనందరం కూడా ఒక ప్రతిజ్ఞ పూర్ణం ఆల్రెడీ. కాబట్టి దాని దారినే మనం ముందుకు వెళ్ళిపోవాలా. మళ్ళీ అందరం కూడా ప్రతిరోజు కూడా నిత్య వైభవం, నిత్య ఆరాధన, నిత్య అభిషేకం జరుగుతున్నటువంటి ఈ తరుణంలో అతి త్వరలో కూడా రోజు మన అభిషేక పాత్ర కూడా అతి త్వరలో రాబోతుంది. నిత్య అభిషేకం కూడా జరుగుతుంటది. భగవంతుడికి ఎల్లవేళ 24 hours ఆ దార నడుస్తూనే ఉంటుంది. దాన్ని రమేష్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు. దాన్ని అతి త్వరలో తెప్పించి దాన్ని పునర్నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేస్తాము. ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పింది తడుగా మహాశివరాత్రి నాడు ఇది స్టార్ట్ చేసినప్పుడు మన అయ్యగారు ఏం చెప్పారంటే దీనికి వస్తువులు లేవు అనగానే ఇమీడియట్ గా రమేష్ గారు స్పందించి వారికి కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా 6,000 రూపాయలు అయితే అవన్నీ చెల్లించి వారికి భగవంతుడికి కావాల్సిన అవన్నీ వచ్చేసాయి. అట్లాగే మళ్ళీ నాకు ఇంకో వేరే వస్తువులు కావాలంటే కూడా నేను పంపించడం జరిగింది. అట్లాగే ఇక్కడ చెప్పింది తడవుగా మైక్ సెట్ శివనామం పలకాల ప్రతి ఒక్కరు తెలవాలంటే మైక్ సెట్ ఏర్పుల వెంకన్న గారు కూడా వారు స్పందించి ఇవ్వడం జరిగింది. అట్లాగే దీనికి పెద్ద గంట కావాలా అని మన జనరల్ సెక్రటరీ నరేష్ గారు కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే ఒక 3,000 రూపాయలు మన మహాలింగం గారు 3,000 ఇచ్చారు. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావడము, దీన్ని అభివృద్ధి చేయడం అనేది ఆ భగవంతుని యొక్క అనుగ్రహమే. ఆ శివయ్యనే మనందరిని తీసుకొచ్చి ఇక్కడ ఒక తాటిపై నిలిపిండు. ఎక్కడో పుట్టినాం, ఎక్కడో పెరిగినాం. నేను పుట్టింది ఆరుట్ల, పెరిగింది నల్గొండల, వచ్చి సేవ చేసేది మాత్రం పెదకాపర్తిలో చేస్తున్నా. ఆ భగవంతుని యొక్క అనుగ్రహము ఎవరితో ఎప్పుడు ఎక్కడ ఏ చేయాలో అది ఉంటది. కాబట్టి మనందరం కూడా ఇంకా ముందుకు వెళ్ళి దీన్ని ఇంకా పురోభివృద్ధి తీసుకురావాలని చెప్పేసి మీ అందరికి కూడా శివ యొక్క అనుగ్రహము అందరిలో ఉండాలని, ఈ క్రోధినామ సంవత్సరంలో అందరం కూడా హ్యాపీగా ఆనందంగా ఉండాలని, ఎటువంటి కోపతాపాలు లేకుండా అందరం కూడా ఐక్యమత్యంతో ఉండి దీన్ని ముందు తీసుకుపోయి ఇలాంటి దేవాలయాలు ఇంకెక్కడున్నా కూడా దాని పునర్వివాహానికి మనందరం కూడా పూనుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క ధర్మాన్ని మనం నిలుపుకోవడానికి ముందుకు పోవాలని చెప్పేసి మీ అందరికీ ప్రార్థన చేస్తూ ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నా పేరు గోవర్ధన రాఘవాచార్యుడు, దేవాలయ ప్రతిష్టాచార్యుడు ఆలియా. నేడు మన పెదకాపర్తి గ్రామంలో కాకతీయుల కాలంలో నిర్మాణమైన దేవాలయాన్ని పునరుద్ధరణ కార్యక్రమం చేస్తున్నారు ఇక్కడ గ్రామస్తులందరూ కలిసి. ఇది చాలా విశేషమైన దేవాలయంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే కాకతీయుల కాలంలో ఎంతో వైభవంగా యంత్రస్థాపనలు, విగ్రహ ప్రతిష్టలు చేయడం జరిగినది. ఇక్కడ ఉమామహేశ్వర స్వామి సాక్షాత్తు కొలువు ఉన్నట్టుగా మనకు శాసనాలు కూడా కనబడుతున్నాయి. ఈ దేవాలయం మళ్ళీ పునర్నిర్మాణం చేయడం కోసం ఈ గ్రామస్తులందరూ కూడా
గత 6 నెలలుగా ప్రయత్నాలు ప్రారంభం చేశారు. ఇక్కడ ఆంజనేయ స్వామి, మహాగణపతి పూర్వకాలం నుంచి ఇక్కడ ఉన్న దాఖలాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈ దేవాలయం చాలా మహిమాన్వితంతో కూడుకుందని చెప్పొచ్చు. ఇది ఈ గ్రామానికి వరం. జై శ్రీరామ్.